ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి, ఆఫీసులకి, మీ పనుల మీద బయటికెళ్ళిన వాళ్ళు, మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి? మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా! కేవలం దేవుని కృప, తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా! మరి ఇంత భద్రంగా కాపాడుతున్న తండ్రికి ఒక్క థాంక్స్. అది కూడా హార్ట్‌ఫుల్‌గా చెప్దామా? అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ప్రశాంతంగా కూర్చోండి. తండ్రితో మనకున్న బాధలు, ఇప్పుడు ఒక మనిషికి మీరు ఎలా అయితే మీ మనసులో బాధ అంతా చెప్పుకుంటారో, చెప్పుకుంటే మన మనసు తేలికైద్ది. వాళ్ళేదో మన సమస్య తీరుస్తారని కాదు కదా! ఆ గుండెల్లో భారం తగ్గించుకోవాలంటే ఎవరొకళ్ళకి మనకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్సో, చుట్టాలో ఎవరొకళ్ళో చెప్పుకుంటాము. కానీ వాళ్ళు సమస్యకి పరిష్కారం చూపించొచ్చు, చూపించలేకపోవచ్చు. అది మన తండ్రికి మనస్ఫూర్తిగా కన్నీటితో ఏది దాచుకోకుండా ప్రతిదీ కూడా ఒక చిన్నదైనా పెద్దదైనా ప్రతిదీ కూడా తండ్రికి చెప్పుకుంటే ఖచ్చితంగా తండ్రి జవాబు పంపిస్తాడు. శాశ్వతమైన పరిష్కారం చూపిస్తాడు మన సమస్యలకి. అంత గొప్ప తండ్రి, అంత శక్తిగల తండ్రి. మన తండ్రి బాహుబలం తక్కువైంది కాదు అని మనందరికీ తెలుసు కదా. కాబట్టి మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ ఉంచుకోకుండా దేవునితో మనస్ఫూర్తిగా మాట్లాడండి. మన సమస్యలని తండ్రి పాదాల దగ్గర పెడతాము. పెట్టిన తర్వాత మీరు ధైర్యంగా ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదు, సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యాయని పాపం ఒక సిస్టర్ పెట్టింది. అయినా సరే బాధపడొద్దు. ప్రతి కీడెనక ఒక మేలు దాచిపెట్టే ఉంటాడు మన తండ్రి. ఆ మేలు కోసం మనం ఎదురు చూడాలి, వెయిట్ చేయాలి. ఇప్పుడు నాకు నష్టం కలిగిందంటే దీని తర్వాత రాబోయే మేలు, దీని తర్వాత రాబోయే లాభం నాకు చాలా పెద్దది అని దేవుని మీద విశ్వాసంతో ఉండగలిగితే ఖచ్చితంగా అధికమైన మేలుని మీరు పొందుకుంటారు. కాబట్టి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాదిరాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం నా ప్రభ. ఏ పాటి వారం నా తండ్రి పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు, రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత నా ప్రభా, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మంచి పేరు ప్రతిష్ట సంపాదించిన వాళ్ళు, మంచి టాలెంట్ ఉన్నవాళ్ళు, మాకన్నా ఎంతో జాగ్రత్తగా బండి డ్రైవింగ్ చేసేవాళ్ళు కూడా ఈ సమయంలో క్షేమంగా ఇంటికి చేరుకోలేదు. యాక్సిడెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, కొంతమంది మరణించి ఉన్నారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదా తండ్రి. అయినా సరే మమ్మల్ని సజీవులకులో ఉంచిన దేవా, క్షేమంగా తెచ్చిన దేవా మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. మాకన్నా నా ప్రభా ఎంతో మంది నా తండ్రి భయభక్తులు కలిగిన వాళ్ళు, మీ ఎడల భయముతో నడుచుకునే వాళ్ళను కూడా నా తండ్రి క్షేమంగా లేరు అనే వార్తలు మేము చూస్తున్నాం నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి ఇంత ప్రేమించడానికి మమ్మల్ని మీరు, ఏ పాటి వారం నా ప్రభా. మరి ప్రార్థనలు ఎవరైతే ఏకీభవిస్తున్నారో, ఎవరైతే ఏ సమస్యలతో నా తండ్రి మీ దగ్గరకు వచ్చి ఉన్నారో అవి నా దగ్గరకు వచ్చి కాదు నా తండ్రి. నేనే పాటిదాన్ని ప్రభా, నేనేం చేయగలను నా తండ్రి. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా నాకు లేదు కదయ్యా. మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు. బిడ్డలు నా తండ్రి పొరపడి నా దగ్గరకు తెచ్చారు నా తండ్రి. మీరు నా ప్రభా గొప్ప తండ్రి మీరు అని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి. మీ గొప్పతనం, మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు తెలుసుకునేలా వారి మనోనేత్రాలు తెరవమని అడుగుచున్నాను నా ప్రభా. తెలివి జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ఈలోక జ్ఞానం వెర్రితనం అన్నారు. వెర్రివాళ్ళంగా నా ప్రభా, వెర్రివాళ్ళమే నా తండ్రి. మీ గొప్పతనం తెలుసుకోలేని వెర్రివాళ్ళం నా ప్రభా. మనుషుల వైపు మేము చూస్తున్నాం నా తండ్రి. అటువంటి అజ్ఞానాన్ని తీసివేసి నా ప్రభా మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి నా ప్రభా. ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి. కుటుంబాల్లో ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అసూయ, ద్వేషాలు, కోపాలు, అసహనాన్ని నా ప్రభా తీసివేసి, అశాంతిని తీసివేసి మీ శాంతితో నా ప్రభా కుటుంబాలు నింపమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాడం నా ప్రభా. అయినా సరే మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా. ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి. మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా కూలిపోయింది నా తండ్రి. కానీ మీరు కడితే బండ మీద కట్టిన ఇల్లులాగా ఎంత భయంకరమైన సమస్యలు వచ్చినా సరే
కూలిపోదు నా తండ్రి, స్థిరంగా ఉండింది నా ప్రభా. అటువంటి కుటుంబాలు మీ హస్తాలతో కట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళ మీ పాద ధూళి దుమ్ముతో కూడా మేము సమానం కాలేము నా ప్రభా. ఎటువంటి అర్హత లేని మా కోసం మీరు కలువరి సిలువలో నా తండ్రి ఎంత సహించుకున్నారు, ఎంత ఓర్చుకున్నారు, ఎంత ఓర్పు సహనంతో ఉన్నారు నా ప్రభా. మిమ్మల్ని హింసించే వారి కోసం కన్నీటితో ప్రార్థన చేశారు. తండ్రి వీరేం చేయుచున్నారు వీరెరుగరు, దయచేసి వీరిని క్షమించమని నా ప్రభా. ఎంత జాలి గల తండ్రి నా ప్రభా. అటువంటి జాలి గల మనసు, అటువంటి ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి. మేము ఒక్క మాట, మా మనుషులు అంటే ఒక్క మాట మేము తట్టుకోలేము, తిరిగి మాట అనేదాకా మేము తగ్గలేము నా తండ్రి, ఓర్చుకోలేము, ఓర్పుతో ఉండలేము, సహించలేము నా తండ్రి. కానీ మీరు అది కోరుకోలేదు. మీ ఓర్పుని మాకు అనుగ్రహించండి, మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి. మీరెంత పరిశుద్ధంగా జీవించారో అటువంటి పరిశుద్ధత నా ప్రభా మాకు అనుగ్రహించండి నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం, కానీ ఆశ కలిగించిన దేవా మీలాగా మేము నా తండ్రి మిమ్మల్ని మాదిరిగా చేసుకొని మీరు ఎలాగైతే నడుచుకున్నారో, మీరు ఎలాగైతే జీవించారో అటువంటి జీవితాన్ని మాకు అనుగ్రహించండి. తగ్గింపు జీవితం, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు నడవడి నా ప్రభా మీ మనసుకు నచ్చేలా నా తండ్రి మేము ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం ప్రభా. మీరెంత సహించారు, ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించండి. మా కుటుంబాల్లో ఉన్న శాంతిని తీసివేయండి. సంపూర్ణ శాంతితో నా ప్రభా దీర్ఘశాంతాన్ని మా అందరికి అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి. ప్రతి ఒక్కరి కుటుంబం మీద మీ హస్తం ఉంచి నా ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తితో నా తండ్రి నింపమని అడుగుచున్నాం ప్రభా. పొందుకునే అర్హత మాకైతే లేదు, అయినా సరే నా తండ్రి మీ పరిశుద్ధాత్మతో నా తండ్రి మమ్మల్ని నింపమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు, అది అప్పు సమస్యనా, అనారోగ్య సమస్యనా నా ప్రభా, మరి వివాహం కావట్లేదని నా తండ్రి, మరి ఎవరైతే బాధపడుతున్నారో ప్రతి ఒక్కరికి నా తండ్రి మరి ఎందుకు అంత డిలే అయిందో మీకు మాత్రమే తెలుసు నా ప్రభా. మరి బిడ్డల మీద జాలిపడి కనుకరపడి వారు చేసిన తప్పు వాళ్ళు ఒప్పుకుంటుండగా నా తండ్రి ఒప్పుకునే మనసు ఇచ్చిందిగా మీరే నా తండ్రి. ఆ మనసు కరుగుతుందంటే అది మీరిచ్చిందే నా ప్రభా. బిడ్డలు పశ్చాత్తాపడుతుండగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి వారికి కావలసిన నా ప్రభా మరి వివాహం అయితే వివాహం జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మంచి వివాహ సంబంధాన్ని నా ప్రభా మీరే ఏర్పాటు చేయమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా గర్భఫలం కోసం ఎవరైతే నా తండ్రి కన్నీరు కారుస్తున్నారు, మరి ఎందువల్ల నా ప్రభా మీరిచ్చే గర్భఫలం పొందుకోలేకపోతున్నారు మీకు మాత్రమే తెలుసు. సమస్తము ఎరిగి ఉన్న దేవా వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ మాట, వాళ్ళ చూపు, వాళ్ళ నడవడి, వాళ్ళ ఓర్పు సహనం నా తండ్రి మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ నా ప్రభా మీ వాక్యం నుండి మీ మాట నుండి తప్పిపోయి ఉంటే దయతో క్షమించండి నా తండ్రి. మనుషుల మీద ఆధారపడ్డారేమో, ఆ టెస్ట్లని ఈ టెస్ట్లని హాస్పిటల్స్ తిరిగి తిరిగి అలసిపోయారేమో, తప్పేనా తండ్రి. మీ మాట పక్కన పెట్టి మీ వాక్యం మీరిచ్చే మాట పక్కన పెట్టేసి మా సొంత ఆలోచనతో మనుషుల మీద ఆధారపడితే మాదే తప్పు నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా. బిడ్డల పశ్చాత్తాపడి కన్నీరు కారుస్తుండగా బిడ్డలు చేసిన తప్పును క్షమించి నా తండ్రి బిడ్డల మీద మీ హస్తం ఉంచి గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అని చెప్పిన దేవా మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించు. ఇప్పటి వరకు తెలియక చేసిన తప్పును క్షమించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి భార్యాభర్తల మధ్య నా ప్రభా మరి ప్రేమ, జాలి నా తండ్రి, ప్రేమ, నమ్మకాన్ని మీరు కలిగించండి నా ప్రభా. ఒకరి ఎడల ఒకరు ప్రేమతో ఎలా నడుచుకోవాలి బిడ్డలకు నేర్పించండి. భర్తకు లోబడే మనసు భార్యకి, భార్యను ప్రేమించే మనసు భర్తకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే అప్పులతో సతమతమైపోతున్నారు, వడ్డీలు కట్టలేకపోతున్నామని ప్రభు బిడ్డలు వేదన పడిపోతున్నారు, ఆలోచించి నా ప్రభు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. కానీ మీ మీదే వాళ్ళ ధ్యాస పెట్టాలి, మీ మీదే వాళ్ళ దృష్టి పెట్టేలా మీ కృప అనుగ్రహించండి నా ప్రభా. వడ్డీలన్నా కట్టే నా ప్రభా మరి ఆ అవకాశం, ఆ పని కల్పించిన దేవా మీకే స్తోత్రం. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా ప్రభా. మరి వడ్డీలు కట్టలేక ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, అప్పులు పెరిగిపోయి వ్యాపారం నష్టంలో ఎవరైతే నడుస్తున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రభా మాదే తప్పు నా తండ్రి. మేమే మీ మాట పక్కన పెట్టి నా తండ్రి మీ మీద ఆధారపడకుండా మా సొంత ఆలోచనతో ఒకవేళ మేము దారి తప్పేమేమో లోకస్తులాగా తెలియకుండా నా ప్రభా అనేకమైన అప్పులు చేసి ఇప్పుడు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్నారు నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు వాళ్ళు గ్రహించుకునే హృదయాన్ని ఇచ్చిన దేవా పశ్చాత్తాపడి బిడ్డలు కన్నీరు కారుస్తుండగా బిడ్డల మీద జాలిపడి కనికరపడి నా ప్రభా మరి వారికి నా తండ్రి అప్పులు తీరే ద్వారాలు మీరే తెరవమని అడుగుచున్నాం ప్రభా. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు అయినా అసలు మాకు మీరు తప్ప ఎవరున్నారు ప్రభా. బిడ్డలకి విశ్వాసాన్ని నింపండి నా తండ్రి. నా తండ్రి దగ్గర నేను
నా సమస్య పెట్టాను. నేనేదో గొప్పదాన్ని, నేనేదో నీతి మంత్రాలను భక్తి గల దాన్ని అని కాదు. అయినా నా తండ్రి నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను దారి తప్పిపోతున్నాను, నన్ను సరిచేస్తున్నాడు నా తండ్రి అని గ్రహించుకునే హృదయాన్ని, జ్ఞానాన్ని బిడ్డలకి ఇవ్వండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఆర్థిక సమస్యలతో ఎవరైతే సతమతమైపోతున్నారు, ఆర్థికంగా ఎవరు వెనకబడిపోతున్నారు, ఆర్థికంగా చితికిపోతున్నారు, ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి చేతి కష్టార్జితాన్ని మీరు 30 60 100 ఫలింపు చేయండి నా ప్రభా. బాధ్యతగా నా తండ్రి పని ఎలా చేయాలో బిడ్డలకు ఆసక్తిని కలిగించండి నా తండ్రి. వచ్చిన డబ్బు నా తండ్రి, మరి వచ్చిన శాలరీ ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి. అనవసరమైన ఆడంబరాలకు బిడ్డలు పోకుండా నా ప్రభా, మరి తగినంతగా నా తండ్రి ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలివి జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి మా దేశంలో జరుగుతున్న, మా రాష్ట్రంలో జరుగుతున్న గొడవలు అల్లర్లను బట్టి నా ప్రభా మీరే నా తండ్రి శాంతితో నింపండి. అల్లర్లు తీసివేసి, గొడవలు తీసివేసి మీ బిడ్డలకి ఓర్పు సహనాన్ని అనుగ్రహించండి ప్రభా. మీ బిడ్డల మాట పలికే అర్హత నాకైతే లేదు నా తండ్రి, వారి గురించి మాట్లాడే అర్హత కూడా నాకు లేదు నా ప్రభా. అభిషేకం పొందుకున్న మీ బిడ్డలు ఎక్కడ, ఎటువంటి అర్హత లేని మేమెక్కడ నా తండ్రి. బిడ్డలకు ఓర్పు సహనాన్ని బట్టి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని చెప్పిన దేవా. బిడ్డలు ఐక్యత కలిగి నివసించాలనే హృదయాన్ని ప్రభా బిడ్డలకి నా తండ్రి. వారు మాట్లాడే ప్రతి మాట ఆలోచించి మాట్లాడాలి. అయ్యో నా తండ్రి దృష్టిలో ఇది కరెక్టా కాదా, ఇలా మాట్లాడితే నా తండ్రి నన్ను ప్రేమిస్తాడా ద్వేషిస్తాడా అని నా ప్రభా ఆలోచించుకొని మాట్లాడే హృదయాన్ని, మీ ఎడల భయము భక్తిని నా ప్రభా బిడ్డలకు బలపరచండి నా తండ్రి. వారి గురించి మాట్లాడే అర్హత నాకైతే లేదు నా తండ్రి. అయినా సరే బిడ్డలు నా ప్రభా మరి గొడవలకు వెళ్లకుండా నా తండ్రి, లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా, న్యాయాధిపతి నా తండ్రి ఉన్నాడు నా తండ్రి. మాకున్నప్పుడు మనుషుల వైపు నేనెందుకు చూడాలి, మనుషుల సహాయాన్ని నేనెందుకు కోరాలి, మనుషుల మీద నేనెందుకు ఆధారపడాలి అనే ప్రభా హృదయాన్ని, తలంపుని, గ్రహింపు నా తండ్రి, ఆలోచన బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మీ దగ్గర, మీ పాదాల దగ్గర కన్నీటితో మోకాళ్ళ మీద కూర్చోవాలి అనే ఆశ, తపన నా ప్రభా హృదయాన్ని మండించండి నా తండ్రి. బిడ్డలకు లోకం వైపు ఉన్న వాళ్ళ హృదయాలు మీ వైపు త్రిప్పండి నా తండ్రి. సహోదరులు నా తండ్రి ఐక్యత కలిగి నా ప్రభా నివసించాలి అనే నా ప్రభ. అందరం కలిసి ఉండాలి. నా తండ్రి పని, నా తండ్రి గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకునేలా మేము పని చేయాలి అనే ఆసక్తిని నా ప్రభ బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. స్థిరమైన మనసును బిడ్డలకి ఇవ్వండి, స్థిరమైన భక్తిని నా ప్రభ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. లోకం వైపు, లోకంలో పడిపోకుండా నా తండ్రి మీ ఎడల భయభక్తులు కలిగి నా ప్రభ, అనవసరమైన నా తండ్రి గొడవలకు బిడ్డలు వెళ్లకుండా నా ప్రభ బిడ్డలతో మీరు మాట్లాడి నూతన ఆలోచన విధానాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా ప్రభా. అలాగే నా తండ్రి మీ బిడ్డల జోలికి ఎవరు రాకుండా మీరున్నారు నా తండ్రి. నీ పక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయమున ఎద్దుకు రాదు అన్నారు. మా చుట్టూ మీ రక్షణ కంచె వేస్తానన్నారు నా ప్రభా. మీ బిడ్డల జోలికి ఎవ్వరు రాకుండా నా తండ్రి మీ రక్షణ కంచె వేయమని అడుగుచున్నాం నా తండ్రి. మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం ప్రభా. అయినా సరే మీరిచ్చే భద్రత కన్నా మనుషులు ఇచ్చే భద్రత గొప్పది కాదు నా తండ్రి. మీరిచ్చే భద్రత మాకు కావాలి నా ప్రభా. మీరుంటే చాలు నా తండ్రి, మా ముందు మీరుంటే చాలు. కొన్ని వేల మంది శత్రువులు వచ్చినా సరే ఎవ్వరు మమ్మల్ని కనీసం ముట్టుకోలేరు నా ప్రభు. మేమేదో నీతిమంతులు, భక్తి గల వాళ్ళం అని కాదు, మీ మీద ఆధారపడడం ఎలాగో మాకు నేర్పించండి నా ప్రభా. అలాగే నా తండ్రి ఎవరైతే తెల్లవారుజామున 3 గంటలకు లేచి ప్రార్థించాలనే ఆసక్తి కలిగి ఉన్నారో, బిడ్డలు మెలకు రావట్లేదని బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరిని నా ప్రభు వారికి ఇచ్చిన ఆసక్తిని బట్టి తట్టి మీరే లేపి ప్రార్థనలో కూర్చోబెట్టమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు తట్టి లేపితే చాలు నా ప్రభా. ఖచ్చితంగా వాళ్ళకి ఆసక్తి వచ్చింది, ఇంట్రెస్ట్ వచ్చింది. ఆ కన్నీటి ప్రార్థన బిడ్డలకు వచ్చింది నా ప్రభా. కన్నీరు రావట్లేదని ఎవరైతే బాధపడుతున్నారో బిడ్డలకు నా తండ్రి వారి మనసు హృదయాన్ని కరిగించి, కఠినమైన హృదయాలను కరిగించి నా ప్రభా పశ్చాత్తాపడాలి. కన్నీరు కార్చే ప్రార్థన బిడ్డలకు ఇవ్వండి. ఆసక్తిగా ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించండి నా ప్రభా. అలాగే అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, యూరిన్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో, కడుపులో గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో, గుండె సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, పక్షవాతంతో ఎవరైతే మంచంలో ఉన్నారో నా తండ్రి, క్యాన్సర్తో, థైరాయిడ్ సమస్యతో, నడువు నొప్పితో నా ప్రభా, అలాగే నా తండ్రి ఇంకా అనేక సమస్యలతో ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారో, ఐసీయూలో, కోమాలో ఉన్నారు, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయండి నా ప్రభా. మరి ల్యాండ్ ఎవరైతే నా తండ్రి
మరి సమస్యల్లో ఉందో నా ప్రభ, మరి సర్వేకి వస్తామన్నారు కానీ రాలేదు అంటున్నారు. లోకపరంగానే బిడ్డలు ఆలోచించి భయపడుతున్నారు. బిడ్డలకున్న భయాన్ని, టెన్షన్ తీసివేసి, అధైర్యాన్ని తీసివేసి, నా తండ్రి మీద నేను ఆనుకున్నాను. నా తండ్రి అన్యాయస్తుడు కాడు, నన్ను ఒంటరిదాన్ని చేయడు నా తండ్రి, నాకు తోడుగా ఉంటాడు నా తండ్రి అని ప్రభ బలంగా విశ్వసించి అటువంటి విశ్వాసంతో బిడ్డలు నింపండి నా ప్రభ. అలాగే ఎవరైతే భూమి అమ్మకానికి పెట్టుకున్నారో, కోర్టు కేసులతో ఎవరైతే తిరుగుతున్నారో, న్యాయాధిపతి మీరే ముందుండి నా ప్రభ, మరి బిడ్డలకు న్యాయం జరిగించమని అడుగుచున్నాం నా ప్రభ. ఎవరు మీ బిడ్డలు మోసం చేయకుండా మీరుంటే చాలు నా తండ్రి, ఎవ్వరు మా జోలికి రారు ప్రభ. మీరు మాకు తోడుగా ఉండాలంటే మీకు ఇష్టమైన రీతిగా మేమెలా జీవించాలో మా మనోనేత్రాలు తెరిచి మమ్మల్ని గద్దించి సరిచేసి నా ప్రభ మీ వైపు తిప్పమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ప్రతి ఒక్కరు మీ గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా వాళ్ళు ఏ పని చేస్తున్నా సరే మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాలను ప్రభ బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. మరి దావీదు గారు మిమ్మల్ని స్తుతించాడు, ఆరాధించారు నా ప్రభ, కృతజ్ఞత చెప్పాడు. అటువంటి హృదయాలను ప్రభ మాకు అనుగ్రహించండి. దావీదు గారు అంత గొప్పవాళ్ళం కాదు, ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా ప్రభ. అయినా సరే ఆశ అలా మీకు ఇష్టమైన వాళ్ళగా జీవించాలని నా ప్రభ. అటువంటి హృదయాన్ని ప్రభ, ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకు స్తోత్రం నా తండ్రి. మీకు దూరం అయ్యే పరిస్థితి మాకు రానివ్వద్దు నా తండ్రి. మీకు దూరం అయ్యేది ఏది కూడా మాకొద్దు నా ప్రభ. మీ నుండి దూరం చేసేది అది డబ్బైనా, మంచి పేరైనా, ఘనతైనా, గొప్పతనమైనా, ఆస్తిపాస్తులైనా, వ్యాపారమైనా ఏది కూడా నా తండ్రి మీ నుండి దూరం చేసేది ఏది కూడా మాకొద్దు నా ప్రభ. మీరుంటే చాలు, మీ తోడుంటే చాలు నా తండ్రి. ప్రతి ఒక్కరికి ఇదే హృదయాలని బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నా ప్రభ. మరి దుఃఖంలో ఉండిపోకుండా, నిరాశ నిస్పృహల్లో ఉండకుండా, నా తండ్రి నాకున్నాడు, నా తండ్రి నాతో ఉంటాడు, నా తండ్రి పాదాల దగ్గరికి నేను వెళ్తే చాలు, నా తండ్రి నా కన్నీరు తుడుస్తాడు అని ప్రభ బిడ్డలకి విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి. గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో నా ప్రభ మా తోటి వారు మా వల్ల బాధపడ్డా, ఒకవేళ ఏదైనా విషయంలో మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే దయచేసి క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీరు దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచె వేయమని నా ప్రభ అడుగుచున్నాం. గాఢ నిద్ర, ప్రతి ఒక్కరికి నిద్రలేమి సమస్యతో బాధపడకుండా గాఢ నిద్ర మీరు మాకు దయచేయమని అడిగిన అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.